తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే. కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది గత 70 సంవత్సరాలు, ప్రత్యేకంగా కానీ లేకపోతే సపోర్ట్ చేసి కానీ. ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు, వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ అనేది ఏంటి? రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు. 1950 జనవరి 26వ తారీఖు నాడు. ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఉద్దేశంతో 9th షెడ్యూల్ పొందుపరిచారు? ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులోకి వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో. కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని 9th షెడ్యూల్లో పొందపరచని చెప్పి 1951లో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది, 9th షెడ్యూల్. మరి ఇందిరా సహాని కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే చెప్తుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది. నిన్న కూడా సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చర్చించి పత్రికా విలేకరుల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నేను మిగతా విషయాలకు ఓడలేదు. బీజేపీ పార్టీ పార్లమెంట్లో, లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి, పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా లోకసభలో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి, చర్చకు వస్తుంది పార్లమెంట్లో. దేశవ్యాప్తంగా బీసీల గురించి మాట్లాడతానని చెప్పే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారైతే బిల్లు పాస్ చేపించింది కదా తెలంగాణ శాసనసభలో. కమాన్, ఆ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడా తేలిపోతుంది. నువ్వు అడగవు, ఆయన చెయ్యడు. కాబట్టి ఈరోజు మా పార్టీ లీగల్ సెల్ మేము ఆలోచించింది, మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, చిత్తశుద్ధి లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలని ఓ విధంగా మోసం చేస్తున్నారు.
ఊరికే నేను అడుగుతా నువ్వు కాదు నేను. ఇంకా బీజేపీ అయితే మేము మన గెలిచినటువంటి మన నియమించబడ్డటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మేము నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీఏ సీఎం ఉంటాడని చెప్పారు. గిదే చేయనాడు మీరు బీసీ సీఎం ఎట్లా చేస్తారండి? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? బీసీ రిజర్వేషన్లు పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లే కోసం చిత్తశుద్ధి లేని బీజేపీ పార్టీ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తామంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? మీకు చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలంటే 9th షెడ్యూల్లో పెట్టండి. కేసీఆర్ గారు 2017 ఏప్రిల్లో ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఆనాడు మరి రిజర్వేషన్లు ఇది 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి అది అట్లే ఉన్న పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఢిల్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు పాస్ చేసే బిల్లు పెండింగ్ ఉన్నది. ఈ రెండు ఇంట్రడ్యూస్ చేయండి, ఈ రెండు 9th షెడ్యూల్లో పెట్టండి. అటు ఎస్టీ వర్గాలకి ఇటు బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకొక బీసీ నాయకుడు జియో తీసుకొస్తే సరిపోతుంది అంటారు. ఈ ఆర్డినెన్స్ చాలా గొప్ప ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. గవర్నరే సంతకం పెట్టని ఆర్డినెన్స్ చాలా మంచి ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. ఇది ఎక్కడిదండి? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇందిరా సాహ్ని కేసులో. ఇంకొకటి ఆర్టికల్ 243D, దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ 6 దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏది పంచాయతీరాజ్ ఎన్నికల లోపట రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ తరగతుల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని చెప్పి క్లాస్ 6 ఆఫ్ 243D చెప్తుంది. దాన్ని ఒక అమెండ్మెంట్ చేయొచ్చు కదా, లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయొచ్చు కదా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఇంత జనాభా శాతం ఉన్నది. ఆ శాతాన్ని ఆ నిష్పత్తి ప్రకారంగా మీరు సీట్లు ఇవ్వచ్చని చెప్పి ఆర్టికల్ 243Dలో చెప్పచ్చు కదా, చెప్పరు. అక్కడ అది లేదు. 6 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ in the panchayats at any level in favor of the backward class of citizens. 243D సబ్ క్లాస్ ఉన్నది. ఇక్కడ ఇంకో 2 లైన్లు పెట్టేస్తే అయిపోతుంది. ఆ రాష్ట్రాల్లో బీసీ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవని చెప్పి దీని ఒకటి అమెండ్మెంట్ ఎందుకు చేయడు మోడీ గారు? 243D సబ్ క్లాస్ సికి ఇంకొక 2 సెంటెన్సెస్ రాస్తే అయిపోతుంది. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు 2017లో పాస్ చేసినటువంటి బిల్లు ఇంకా పెండింగ్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర. దానిను నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పాస్ చేసింది. ఈ 2 పెట్టచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు డ్రామా అయింది. మేము అందరం పోయి ధర్నా చేస్తాం. ధర్నా ఎందుకు చేయాలా? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఎందుకు ధర్నా చేయాలా? అడిగేది సక్కంగా అడుగు రాదు. మీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని పోయి ప్రధానమంత్రిని కలువు, మేమందరం వింటాం. చేస్తాడా చేయడా చూద్దాం. జీవో అని ఆర్డినెన్స్ అని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ.